అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకును. కీర్తన 9:12. ఆయన రక్తాపరాధముల గురించి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకును, వారి మరును ఆయన మరువడు. చేసిలాడు. సామాన్యంగా కోర్టులో తీర్పు ఇచ్చినప్పుడు ఒక్కో రోజు ఒక్కో రకమైన కేసులు విచారణ చేస్తూ ఉంటారు. ఒకరోజు భార్యాభర్తల మధ్య జరిగే వివాదాలు, మరో రోజు భూమి తగాదాలు, మరో రోజు యాక్సిడెంట్ కేసులు, అట్లా విచారణ చేస్తూ ఉంటారు. విచారణ చేయట కొరకు కేసులు ఎక్కువగా ఉంటే ఆ రోజు పూర్తి కాకపోతే నెక్స్ట్ వీక్ అనో లేక నెక్స్ట్ మంత్ అనో వాయిదా వేసేస్తూ ఉంటారు. అలాగనే దేవుడు కూడా రక్తాపరాధం గురించి విచారణ చేయనప్పుడు అని చెబుతా ఉన్నాడు. అప్పుడు రక్తము కార్చబడి బాధింపబడిన వారిని గురించి విచారణ చేయనప్పుడు, అలాగున బాధింపబడిన వారిని గురించి, బాధపరచబడిన వారిని గురించి జ్ఞాపకం చేసుకుంటాడు. అయితే వారి మరణం కూడా జ్ఞాపకం చేసుకుంటాడు అప్పుడు. అంతేకాని వారి మరణం వినకుండా, వినినప్పటికీ మర్చిపోయే దేవుడు మాత్రం కాదు మన దేవుడు. ప్రేయస్గా ఈ కీర్తన అద్భుతమైన కీర్తన. 3వ వచనం చూస్తే, దేవుడు సింహాసనాసనుడై న్యాయమును బట్టి మాత్రమే తీర్పు తీరుస్తాడు. మన పక్షముగా వ్యాజ్యమాడి న్యాయం తీర్చు న్యాయమూర్తి ఆయన. 7వ వచనం, యెహోవా శాశ్వత సింహాసనాసనుడును, న్యాయం తీర్చుట కొరకే తన సింహాసనాన్ని స్థాపించి ఉన్నాడు. 8వ వచనం, యెహోవా నీతిని బట్టి యథార్థతను బట్టి లోకములోని ప్రజలకు న్యాయ తీర్పు తీర్చు దేవుడు. 9వ వచనం, నలిగిన వారికి, ఆపదలో ఉన్నవారికి తాను మహాదుర్గముగా ఉండి కాపాడి భద్రపరిచేవాడు. అంతేకాదు, తను ఆశ్రయించి వారిని విడిచిపెట్టేవాడు కాడు. 4-6 వచనాలు, మన శత్రువులైన వారిని, దుష్టులను గద్దించి నశింపచేయను, వారును వారి పట్టణములను పెళ్లగించి ఎప్పటికీ స్మరణకు రాకుండా తుడిపెట్టి బొత్తిగా నాశనం చేయను. మరో అద్భుతం ఏమంటే 14-18 వచనాలు, తాము తవ్విన గుంటలో తామే మునిగిపోనట్లును, తాము ఒడ్డిన వల్ల వారి కాలు చిక్కుబడినట్లును, మనల్ని ద్వేషించువారు దుష్టులు, దేవుని మరిచేవారు, మరి దేవుని మరిచేలందరూ పాతాళమునకు దిగిపోతారు. మనం మాత్రం మరణ ద్వారమును ప్రవేశించకుండా మనల్ని ఉద్ధరిస్తాడు. అంటే మరణానికి లేక మరణ శిక్ష మన మీద పడకుండా ఉద్ధరిస్తాడు. అవును, ప్రేస్ లార్డ్. ఈ కీర్తన ధ్యానాన్ని బట్టి నాకు సంఘటన గుర్తుకు వస్తుంది. అదేమంటే, ఓ కారు యాక్సిడెంట్ కేసులో మరి కొంతమందికి బాగా గాయాలు తగిలాయి, కాళ్ళు చేతులు విరిగిపోయాయి. మరి నాకు తెలిసిన ఒక ఆయనకి కాళ్ళు విరిగింది, పెద్ద పెద్ద గాయాలైనాయి, రక్తం చాలా పోయింది. వారు యాక్సిడెంట్ చేసిన కారు గల వ్యక్తిని మరందరికీ ట్రీట్మెంట్ ఇప్పించమని వారు కోరారు. సరేనని మరి ఆయన హాస్పిటల్లో జాయిన్ చేయమని వైజాగ్ పంపించారు. మనీ కట్టనందు వల్ల పాపం వారి భూములు తాకట్టు పెట్టి ఆ హాస్పిటల్లో ఫీజులు కట్టి పేషెంట్ని బయటకు తీసుకొచ్చి కేజీహెచ్లో, మరి విశాఖపట్నం తీసుకొచ్చి కేజీహెచ్కి షిఫ్ట్ అయ్యారు. అయితే పాపం కూలి చేసే బ్రతికే వ్యక్తి అతను. తన మీద 6 డజన్ మంది ఆధారపడి ఉన్నారు. మాకు తెలిసిన వ్యక్తి కావడం వల్ల చూడటానికి వెళ్ళాం. అయితే విషయం ఏమిటంటే, ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తి మరో 3 కూడా హాస్పిటల్లో పట్టించుకున్న వారు లేరు. ఆ వ్యక్తి 1 నెల రోజులు హాస్పిటల్లో ఉండి డిశ్చార్జ్ తీసుకుని ఇంటికి వచ్చేశారు. ఇంచుమించు 6 మాసాలు కదలలేక నడవలేక మంచం మీదే ఉన్నాడు ఆయన. యాక్సిడెంట్ చేసిన వ్యక్తి వారికి పరిహారం చెల్లించేశాడంట. కానీ ఆ కేసులో మధ్యలో ఉన్న ఓ పెద్ద మనిషి ఆ డబ్బులు తీసుకుని వారికి కనీసం భోజనం ఖర్చు కూడా ఇవ్వకుండా తాను కొంత మనీ వాడేసుకున్నాడంట. మరికొంత మనీ ఆ కేసు లేకుండా ఆ కారు గల వ్యక్తికి హెల్ప్ చేయడానికి ఖర్చు పెట్టారంట.
బాధకుల పని మాత్రం చాలా ఘోరమైపోయింది. ఈ సంఘటన నన్ను చాలా కలిచివేసింది. ఆయనను చూసినప్పుడల్లా నేను చాలా బాధపడేదాన్ని, ఏడుపు వచ్చేది. అలా ఏడుస్తూ ఓ రోజు ప్రార్థన చేశాను. యెహెజ్కేలు 35:6 ద్వారా నాతో మాట్లాడారు ప్రభు. అదేమంటే, నా జీవంతోడు అతనిని, అంటే ఆ పెద్ద మనిషిగా వ్యవహరించిన వ్యక్తిని రక్తముగా చేసేదను, రక్తం అతని తరుమును, రక్తమే అతని తరుమును, ఇదే ప్రభు యెహోవా వాక్కు అని. ఈ మాట విన్న వెంటనే నేను షాక్ అయ్యాను, భయం వేసింది. ఈ కీర్తన భాగాన్ని చూస్తే మన దేవుడు సింహాసనాసీనుడై, అవును, రక్తాపరాధాన్ని గురించి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకుంటానన్నాడు. వారి మొర్ర ఆయన మరోడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. చివరిగా అద్భుతమైన మాటను భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. అదేమంటే 18వ దరిద్రులు నిత్యము మరువబడరు, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదం అన్నిటికీ నశించదు. అలాగే 19-20 అవును దేవా, యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోదురుగాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. యెహోవా వారిని భయపెట్టును, తాము నరమాత్రులమని జనులు తెలుసుకుందురుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు దేవా. యెహోవా మహోన్నతుడా, సింహాసనాసీనుడైన దేవా, మా పక్షంగా వ్యాజ్యమాడి మా పక్షంగా తీర్పు తీర్చి న్యాయం జరిగించువాడా, మీరు చేయి అద్భుత కార్యముల గురించి మేము వివరిస్తూ, స్తుతిస్తూ, సంతోషించినట్లు దుష్టులను, దేవుని మరిచి జనులను తాము నరమాత్రులమని వారు తెలుసుకున్నట్లును, వారు ప్రబలక భయపడినట్లును నీ సన్నిధిని తీర్పు పొందుదురుగాక. బాధను అనుభవించు వారు మీరు అనుగ్రహించు రక్షణను బట్టి, భద్రతను బట్టి సంతోషించి హర్షించినట్లు కరుణించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.